హ్యాపీ స్లీప్. బొక్క పడుకుంటారు హ్యాపీగా. పిల్లం పక్కన ఉంటే పైకి పోతారని భయంతో పడుకో. రే నువ్వు లెగు, నువ్వు లెగురా. నీ అబ్బా చంపు దొప్పుతుంది. లెగురా, లెగు లెగు లెగు. దీపక్, దీపక్, దీపక్. నన్ను చంపదు, నన్ను చంపదు ప్లీజ్ ప్లీజ్. నన్ను చంపదు, నన్ను చంపదు ప్లీజ్, నన్ను చంపదు, నన్ను చంపదు ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపదా. ఏమైంది దీపక్? ఇదిగో కాఫీ తాగు. ఇదిగో కాఫీ. పాయిజన్ కలిపిన దీపక్. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? చచ్చిపో 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 చచ్చిపో. ఈ కాఫీలో ఏం కలిపావు? షుగర్. షుగర్ పాయిజనా? అంటే తాగించని చంపేద్దామనే కదా. ఆగు, నా కోసం తెచ్చి నువ్వు తాగేస్తావేంటి? ఎలా పాయిజన్లెస్ కాఫీ, స్వీట్. షాక్ కొట్టి షేక్ అయిపోయినట్టున్నాడు. రెస్ట్ ఇన్ పీస్ అభి. వద్దులే. సుప్రజా, సుప్రజా ఏంటి? ఒకసారి వెళ్ళారా? ఏంటి? నేను స్నానంకి వెళ్ళాలి, లైట్ ఆన్ చేయి. అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా, నేనెందుకు? ఏమో, ఎవరికి తెలుసు. స్విచ్ ఆన్ చేయగానే షాక్ చచ్చిపోతే. నువ్వే చేయి. అవును, లైట్ ఆఫ్ చేయి, నాకు అసలే భయం. బాయ్. రే, వాడిప్పుడే స్టార్ట్ అవుతున్నాడు. నువ్వొక నలుగురిని తీసుకువెళ్ళి చంపేసి మూటలో కట్టి చెరువులో పడే. నువ్వు వాడి కార్డ్స్ అన్ని గీకి మనీ మొత్తం తీసేసుకో. ఎంజాయ్ పండుగ. నా కార్డ్సే గీక్తారా? అయినా మీకు పిన్ తెలియాలి కదా. ఇదేం మాట్లాడుతుందో విందాం. అమ్మ, నేను మళ్ళీ చేస్తా, ఫోన్ పెట్టు. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా. మరేంటి మమ్మీ అనుంది? ఆంటీ, ఆంటీ తీసుకో. టాక్ విత్ మామ్. ఆంటీకి హాయ్ చెప్పానని చెప్పు. దీపక్, ఏం వెతుకుతున్నావు? షూస్లో ఎత్తేల్లో జెర్రీలో పెట్టేమో అని చూస్తున్నావు. ఏం లేవులే. దీపక్ చెప్పు ప్రజా. దొబ్బే. అమ్మా, మంచి అబ్బాయి అని చెప్పి ఈ పిచ్చిన కొడుకు కట్టు పెట్టారు కదా. ఏమైందే? అప్పుడే మీ గొడవలు అవుతున్నాయా? ముద్దు ముచ్చట్లు ఎక్కువైతే మొత్తం సర్దుకుంటుంది. ముద్దు ముచ్చట్లు ఎక్కువ అవడం ఏంటమ్మా? అసలు మొదలే అవ్వలేదు. అదేంటే? అమ్మా, నీతో చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటుంది గాని చెప్తున్నా, వాడు నా మొహం చూస్తేనే మూలకెళ్ళిపోతున్నాడు. దగ్గరికెళ్తే చంపేస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఏం అవ్వలేదా? షిట్, మొత్తం హనీమూన్ అన్నాడు. అవును, ఎప్పుడు వెళ్తున్నారు? నేను కూడా అదే అడిగా. ఇంకేం చేయమంటావ్? దీపక్, అమ్మ కార్యం కోసం ముహూర్తం చూడమంటుంది. అప్పుడే వద్దు, ఎవ్రీథింగ్ ఇన్ హనీమూన్. సర్లే, పోనీ ఎప్పుడు వెళ్దాం? వెళ్దాం, తొందర ఏముంది. ఐ హ్యావ్ నో లీవ్స్. దీపక్, హాలిడే నువ్వే పెట్టొచ్చుగా. లేదు, అలా పెట్టకూడదు. వర్క్ ఎథిక్స్. దీపక్,
వెళ్ళొచ్చిన తర్వాత యు డూ యువర్ వర్క్స్. వెళ్తే మళ్ళీ తిరిగి రావాలి కదా. ఏ నన్ను అప్పుడే పైకి పంపేద్దాం అనుకుంటున్నావా? నో వే. ఇంతకీ అన్నంలో ఏం కలిపావు? రైసు. హనీమూన్కి వెళ్దాం మాస్టారు అంటే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవునా? అబ్బాయికేదో ప్రాబ్లం ఉండుంటుంది. డాక్టర్కి చూపించుకోవచ్చు కదే. అమ్మా వాడి మొగుడే. నువ్వు డైరెక్ట్గా అడిగేసేయ్. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. సరే సరే. ఇది ఎక్కడుంది? మనల్ని చంపడానికి ఏం ప్లాన్ చేస్తుందో. ఆగు! ఏంటి దగ్గరికి వస్తున్నావు? అంటే గట్టిగా వాటేసుకుని చంపేస్తావా? నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పను. రే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో ఓపెన్గా చెప్పు దీపక్. రేపు ఆఫీస్కి వెళ్ళకు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టరా? డాక్టర్ ఎందుకు? అంటే ఆ మ్యాటర్లో ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమో అని. ఆపేయ్! నన్ను 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 ఆ మ్యాటర్లో ఆ మ్యాటర్ కోసం ఎన్ని మ్యాటర్లు చూసాననే మ్యాటర్ నీకేం తెలుసు? పిచ్చిలో దిగితే సిక్సే కొట్టాలి, నాట్అవుట్ అవ్వాలి అని టెస్ట్ మ్యాచ్కి రెడీ అని నిగ్రహ రూపాన్ని అంత పెద్ద మాట అంటావా? ఏంటే నీ బాధ? ఈరోజు నన్ను ఎలాగైనా చంపేద్దాం ప్లాన్ చేసావు కదా. ఎక్కడున్నాడే నీ బాయ్ ఫ్రెండ్? బయటికి రమ్మను. రే నీ అబ్బా ఎక్కడున్నావురా? రండి చూసుకుందాం. ఎవరిని వెతుకుతున్నావు? ఎవరున్నారిక్కడ? ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి పిల్లలు పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారో, ఏం ప్లాన్ చేసి పెళ్లి చేసుకుంటారో, అసలు ఎందుకు చేసుకుంటారో? అయినా ఇదేం సాడిజమా మీకు? మీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అది ఇంట్లో చెప్పి దొప్పించుకోవాలి, ఒప్పించుకోవాలి. అంతేగాని పెళ్లి చేసుకుని మా ప్రాణాలు తీసేస్తారే. ఎన్ని 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 దారుణాలు. ఫుడ్లో పాయిజన్, పాలలో పిల్స్, పడుకుంటే తల కిందనే ఉండాల్సిన పిల్లు మొహం మీద ఉంటుంది. కాసేపు వాకింగ్ చేద్దామని టెర్రస్ మీదకి వెళ్తే పైనుంచి తోసేస్తారు. అలా కాసేపు బయటికి వెళ్తే ఎవడో చంపడానికి వస్తాడు. ఆడి ఫోన్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇదంతా మీ బాయ్ ఫ్రెండ్ కోసమే కదా. చంపేస్తారు అంతే కదా. మనీ కోసం, ప్రాపర్టీ కోసం కొట్టాడని, తిట్టాడని, లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందని ఆశతోని హౌ టు కిల్ మై గుట్లే అని గూగుల్లో సెర్చ్ చేసి మరి చంపేస్తారు కదే. ఇప్పుడు నేను టెంప్ట్ అయ్యి పాపా ఇక్కడ పిచ్చికన్నా హనీమూన్లో పిచ్చెక్కిస్తా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ పాతేస్తారు అంతే కదా. చెప్పు ఎలా చంపుతున్నావు? కరెంటా, కాంట్రాక్ట్ కిల్లింగా, డ్రామా, లేకపోతే చంపేసి చెరువులో తోసేస్తున్నావా? చెప్పు నాన్న చెప్పు. హ్యాపీ బర్త్డే టు మై కిడ్. హ్యాపీ బర్త్డే టు మై కిడ్. మామా నువ్వెప్పుడు ఇలా హ్యాపీ బర్త్డే టు మై కిడ్ అని చెప్తావరా? పిచ్చిలో దిగాక. అంటే ఇంకా బ్యాటింగ్ కూడా స్టార్ట్ కాలేదా? ఏమమ్మా అవుట్ అయిపోతాను భయమా? మంచి డాక్టర్ చూపిద్దామా? డాక్టర్ 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 అనుకు. నిన్న నైట్ నా పిల్లని కూడా ఇలాగే ఎక్స్ట్రా చేసింది. ఏం చేయకపోతే అలానే చేస్తారు మామా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. భయం రా. అమ్ముడి అమ్మ సేఫ్. నేను అంత ఫ్రెష్ అవ్వకపోయి ఉంటే అదే కత్తితో కచ్చ 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 నన్ను కైమొక్కటి చంపేసేది. అంటే నా పిల్లం కూడా నన్ను చంపేస్తుందా? ఇది ఓన్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే అండి ఆఫర్. కానీ నువ్వెలా కంట్రోల్లో ఉన్నావు మామా?
పెళ్ళికి ముందు పిచ్చెక్కాలని పిచ్చికి పోయేవాడివి. మా నాన్న ఒకరోజు పెళ్లి ఫిక్స్ అయిందని కాల్ చేశాడు. నాన్నగారు. ఏరానన్నా బాగున్నావా? నీకు పెళ్లి ఫిక్స్ చేస్తాం రా, వచ్చి తాళి కట్టేయడం ఇంకా. నాకు పెళ్ళంట. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూశాను రా. నేను చంపేస్తున్నారా? చంపేస్తున్నారు. నాకు పిల్లద్దు, నాకు పిల్లద్దు, నాకు పిల్లద్దు, నాకు పిల్లద్దు, నాకు పిల్లద్దు. అంత తెలిసినోడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మామా? మా బాబు పెళ్లి చేసుకోకపోతే నేనే చంపేస్తానన్నాడు. కొంచెం లేట్ అయినా దాని చేతిలోనే చేద్దామని చేసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డివోర్స్ ఇచ్చేస్తారా, లేదా దేవుడి దగ్గరికి పోతా. సారీ ఏమా. దీనమ్మ డివోర్స్. హలో లాయర్ గారు, ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 6 months కలిసి ఉండడాలు, కౌన్సిలింగ్ లాంటివి కాకుండా వెంటనే విడిపోయే ఆప్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ లోపు నన్ను చంపేస్తుంది కదా. ఇదేంటి సైలెంట్గా ఉంది? లేదే, ఇదేంటి ఓవర్ థింకింగ్ కూడా రావట్లేదు. సుప్రజ, సుప్రజ. సైలెంట్గా నన్ను ఎలా చంపిన ఆలోచిస్తుందా? డివోర్స్ కావాలా దీపక్? సరే ఇస్తాను. నువ్విలా భయపడుతూ ఉండటం కన్నా ఒక్కడివే హ్యాపీగా ఉండరా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సుప్రజ. సారీ అమ్మా, షీ రియలైజ్డ్. కానీ నీతో ఒకటి చెప్పాలి. బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా? ఎస్, ఉండేవాడు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మేము విడిపోయాం. దట్ స్టోరీ ఈస్ ఓవర్. వాడు స్టిల్ కంటిన్యూ అయ్యుంటే నువ్విక్కడుండవు. హే, భయపడకు. నీ ప్లేస్లో వాడే ఉండేవాడని అంటున్నా. ఎందుకు దీపక్? ఎవ్వరో అమ్మాయిలు అలా చేశారని అందరు అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తారా? నిన్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నా. నువ్వంటే నాకిష్టం లేకపోతే నీ తప్ప నిన్ను నువ్వు నాతో అలా మాట్లాడినప్పుడు లాగిపెట్టి కొట్టాలనిపించింది. కానీ అలా చెయ్యాలంటే ఎవడో తెలియనివాడు అలా వాగితే కొట్టాలి, లేదా బాగా క్లోజ్ అయినవాడు అలా మాట్లాడినందుకు కొట్టాలి. కానీ అలా సైలెంట్గా ఉండిపోయానంటే నువ్వు పరాయి వాడివి కాదు, పక్కనుండేవాడివి కాదు. ఓకే దీపక్, నేనే లాయర్ కాంటాక్ట్ పంపుతా. ఇప్పుడు నువ్వు నిజంగా డివోర్స్ కోసం మాట్లాడు. గుడ్ బై. సుప్రజ, సుప్రజ కాఫీ. సుప్రజ.
సుప్రజ నువ్వు ఇంక లైట్ ఆన్ చేయక్కర్లేదు. హ్మ్? నాకు భయం పోయింది. హ్మ్. సుప్రజ ఉమ్, సారీ. దీనమ్మ జీవితం నా వల్ల కాదురా. గిల్ట్తో చచ్చిపోతున్నాను. ఈరోజు ఎలాగైనా పాపనొప్పించి చలో హనీమూన్ మొత్తం సెట్ అయిపోద్ది. చూసాంలే ఎన్నో ఇలాంటివి. సుప్రజ సుప్రజ అయిందేదో అయింది కానీ సారీ. నాకు ఇప్పుడు భయం పోయింది. నువ్వు నన్ను చంపవు. ఉమ్, సో రేపు రెడీ అయిపో, హనీమూన్కి పోదాం. ఆగు, నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నీ ఎక్స్ట్రాలు ఆ? ఏంటి? ఏంట్రా? ఆ? అయ్యో దీపక్, ఏంటి కింద పడిపోయా? లెగ్గు లెగ్గు లెగ్గు. పర్లేదు పర్లేదు, కొంచెం భయం వేసింది. ఆ? భయమా? ఆ? ఎందుకురా భయము? ఎందుకు భయం వేసింది దీపక్? ఎందుకు? చంపుతానా? నేను చంపుతానా దీపక్? లేదు లేదు. ఎందుకు లేదు? చంపేస్తాను కదా. ఆ, నిన్నెలా చంపాలి? హ్మ్. నా చేతులతో నీ గొంతు నొక్కి చంపైనా? నా చున్నీతో ఈ ఫ్యాన్ కి హ్యాంగ్ చేసేనా? హ్యాంగ్ చేసేనా? హ్యాంగ్ చేసేనా? నువ్వు పడుకున్నప్పుడు ఈ పిల్ల పెట్టి చంపైనా? లేదా ఈ కత్తితో కచా 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 పొడిచి కుక్కర్లేసేమంటావా? చెప్పు చెప్పు, నిన్నెలా చంపాలో చెప్పు. నేనే నిన్ను చంపుతా. ఎక్కడ్రా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్? ఒరేయ్, ఎక్కడున్నావురా? నువ్వు బయటికి రారా, వినేసేద్దాం. సుప్రజ ప్లీజ్ సుప్రజ, నన్నేం చేయొద్దు. నేను మధ్యలోకి రాను, నన్ను వదిలేయండి. ఇది నీ ఒరిజినాలిటీ. ఏనాన్నా, నీకు భయం పోయిందా? అసలు నేనేం చేశానురా? నాకెందుకు భయపడుతున్నావు? చూడు చూడు చూడు, నువ్వు పెళ్ళంటేనే పోసుకుంటావు కదా, మరి పెళ్ళికెందుకు ఓకే చెప్పావు? లైఫ్ పార్ట్నర్ మీద ట్రస్ట్ ఉండాలి కానీ కలిసి ఉంటే లైఫ్ అయిపోతుందని భయం ఉండకూడదు. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? సుప్రజ, హ్మ్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా? హ్మ్. దీపక్, నేను నిన్నిప్పుడు లాగి పెట్టి కొట్టాను కదా, ఎందుకు కొట్టానో అర్థమైందా? సుప్రజ సుప్రజ, ఏంటి? అవేం కలర్ పట్టుకున్నావు? ఏంటది? అదే ప్రా, అబ్రకదబ్రా. ఉమ్, బ్లాక్, రెడ్, వైట్ ఈ మూడు పట్టుకోచాలి. ఎందుకంటే మనకు బట్టలతో పెద్ద పని లేదుగా. ఉహుం. చెప్పడం మర్చిపోయాను, హనీమూన్కి వెళ్తున్నాను. పిల్లం పక్కనుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు పిల్లంతో. పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టియాలి. ఇంక నేను వెళ్తానే. అవును, బ్యాగ్లో కత్తెం పెట్టలేదు కదా. మళ్ళీ కలుద్దాం.